గురుగారు నమస్తే, మీ పేరండి? చెక్కా చిన్న సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తారు? చిల్లరకోట. సరేండి సార్, మరి ఈ రోజున సిద్దిలి అప్పలరాజుకు సంబంధించి అతని కొడుకు కుమారుడు 45 సంవత్సరాల గొర్రె కాపరిన వారు అతన్ని యాక్సిడెంట్ చేసి చనిపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థిస్తూ చిన్న పిల్లడికి అసలు ఏం తెలుస్తుంది 18 సంవత్సరాల పిల్లల మీద ఇలా కేసులు పెట్టి అన్యాయంగా లోపలేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏ విధంగా సమాధానం చెప్తారు అసలు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 18 సంవత్సరాల అబ్బాయి అంటే మైనార్టీ తీరని వాడికి బండి ఇవ్వడం తల్లిదండ్రులు తప్పు. ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు సిదిరి అప్పలరాజు గారు ఒక మినిస్టర్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సీఎంగా చేశాడు. అలాంటప్పుడు ఆ మాత్రం తెలియకుండా లేదు. ప్లస్ జరుగుతాయి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎన్నో జరుగుతాయి. అదిగాక సిదిరి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకున్నాడు, కానీ పక్కన యాక్సిడెంట్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి అబ్బాయి బతికెట్టాడేమో. యాక్సిడెంట్ కేసులకేమో ఉరి శిక్షలు వేయరు, జావజీవ శిక్షలు వేయరు, బెయిల్ ఇస్తారు. తర్వాత సెటిల్మెంట్ అయితే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు, అవన్నీ కామన్ అయిపోతాయి. దానికోసం అవి వాళ్ళ ఫ్రెండ్ను తీసుకెళ్ళి ఆ అబ్బాయిని బలి చేయడం ఎందుకు? ఇవన్నీ అవసరమా? ఆయన డాక్టర్ కదా సిదిరి అప్పలరాజు గారు, వాళ్ళ అబ్బాయిని సేవ్ చేసినట్టే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చుంటే అతన్ని బతికెట్టాడు కదా. దీనికోసం జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల్సింది వెళ్ళి చనిపోయిన వాళ్ళని పరామర్శించి సిదిరి అప్పలరాజు గారిని అయ్యా నువ్వు చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి ఏదైనా ఓదార్పు చెప్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ అయ్యేటాడు. అలా చేయకపోయినందువలన ఆయన మైనస్ అయ్యాడు కానీ ప్లస్ అవ్వాల. దీంట్లో ఇంకో దృష్టి ఏంటో చెప్పంటారా? వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈయన మీద దాడి చేసినప్పుడు జనుపల్లి శ్రీని వయసు 18 సంవత్సరాలు సార్. ఆ జనుపల్లి శ్రీని కూడా ఎందుకు చేసినానన్నాడు? అలాంటి ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డికి బాగా సింపతి వచ్చి నా నాయకుడు గెలుస్తాడు అభిమానంగా చేసినానన్నాడు. ఒక్కరోజు కోర్టుకు వెళ్ళి చిన్నపిల్లోడు సార్ పోయినండి నింటే పోయేది కదా. 8 సంవత్సరాలు కోర్టులోనే జైలు జీవితం గడిపాడు. మరి జనుపల్లి శ్రీను చిన్నపిల్లోడే కదా పాప. మరి అప్పుడు జనుపల్లి శ్రీను గుర్తు వయసు వచ్చింటే ఈరోజు ఏం మాట్లాడినా అది సమంజసమే, అదేం పెద్ద విషయమేం కాదు. అంటే మరో పక్కన అతను చిన్న పిల్లవాడు, అతను చేసిన తప్పేంటి అని చెప్పి మాట్లాడుతూ, మరో పక్కనేమో కూటమి ప్రభుత్వం కావాలనే ఈ విధంగా కక్షాదింపుల చర్యలు చేపడుతూ అప్పలరాజుని కొడుకుని దీనిలో ఇరికిస్తూ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అప్పలరాజు కొడుకుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు బండిచ్చి వెళ్ళి గుద్దామని చెప్పారా? చెప్పలేదుగా. సరే అతని కొన్న సరదా బండి వేసుకొని వెళ్ళాడు, జరిగింది. దాన్ని తండ్రిగా పిలిచి దండించి వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం. ముందు డ్రైవర్ బండి నడపడానికి స్టేషన్కి వెళ్ళిపోతాడు, సరెండర్ అవుతాడు, చెప్తాడు, వాళ్ళు సేవ్ అవుద్ది, కేసు అవుద్ది. పోలీసులు కూడా ఈ గొడవలు ఎందుకు ఏదో రాజీపాడని అంటారా అవుతారు. లేదు, ఎప్పుడో కోర్టులో కేసులు వస్తాయి, జరిగిపోద్ది. అదేం పెద్ద మర్డర్ కేసు కాదు, ఉరి శిక్ష అయ్యారు, యావజ్జీవ కారాశిక్ష అయ్యారు. ఎందుకు ఇంత చేసుకుంటున్నారో వాళ్ళకే అర్థం కాని విషయం ఇది. వాళ్ళకి చెప్పేంతటోళ్ళం కూడా కాదు మనం, ఎందుకంటే రాజకీయంలో పండిపోయిన వాళ్ళు కదా వాళ్ళు. అంటే అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అంటారు సార్? అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అంటే చేయొచ్చు. దీన్ని బట్టి చూస్తే అధికారం ఉంటే, డబ్బు బలం ఉంటే ఎవరు ఏదైనా చెల్లుబాటు అవుద్ది. లేనివాడు చిన్న తప్పు చేసినా అది ఒక పెద్ద విషయం అవుద్ది, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఇక్కడ సాక్షాత్తు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని సమర్థిస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మరి అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారైనా ఏమండి ఇది కరెక్ట్ కాదు అప్పలరాజు గారు, ఒకసారి ఆ కుటుంబాన్ని పరామర్శించండి, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయండి, లేదా వాళ్ళకి ఎంతో కొంత కాంపిటీషన్ ఇవ్వండి, అది మామూలు అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైలైట్ అయ్యేటాడు. ఇప్పుడు అలా చేయకపోయలేక ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, అంటే మర్డర్లు చేసినా యాక్సిడెంట్లు చేసినా మన వాళ్ళు అయితే సమర్థించుకోవచ్చా అన్నటువంటి చెడ్డ పేరు తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత ఈ 2 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనలు ఏదైతే ఉన్నాయో చనిపోయిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కానీ అన్ని చోట్లకి అలాగే వెళ్తున్నారు. మరి ఈ రోజున మరి ఎందుకన్నా సార్ చనిపోయిన అతని దగ్గరికి వెళ్లకుండా తనకు సంబంధించిన అప్పలరాజు కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని సమర్థించి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? గతంలో చనిపోయిన వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు మాట్లాడడానికి వెళ్ళాడు. ఇవాళ చనిపోయింది వైసీపీ కార్యకర్త కాదు కదా, చనిపోయింది అంటే సంపలే అతని బై యాక్సిడెంటల్ జరిగి గుద్దాడు. మరి వైసీపీ కార్యకర్త కదా, జైల్లో పెట్టారు, పరామర్శించడానికి వెళ్ళాడు. సరిపోద్ది అంటారా? అంతే, నా వరకు నాకు సరిపోయింది. తప్పు చేయడో చేయలేదో అది నాకు అనవసరం. ఆ వ్యక్తి మా మనిషి, నాకు పలకరిస్తాడు, అంతవరకు. ఇక అంటే ఎలా చూడొచ్చు? ఇప్పుడు 2 సంవత్సరాల కాలం అవుతుంది. మరి నిన్న ఏదైతే వైజాగ్ సంఘటనలో కూడా మత్స్యకారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయ్యి ఉంటే వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి పక్కన వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్ విషయంలో కూడా 10 లక్షల చొప్పున ఇచ్చారు.
ఇంకా నేనైతే మాత్రం 3 సంవత్సరాలు వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, తర్వాత ఒక్కొక్కరు ₹1,00,00,000 నేను ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సార్. ఎలా చూడొచ్చు అంటే గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా అలాగే జరిగింది, సింగనగర్ వరదల విషయంలో కూడా నేను ₹1,00,00,000 ఇస్తానని చెప్పి కూడా అలాగే జరిగింది. ఏంటి వాటిలన్నింటినీ ఎలా చూడొచ్చు అంటారు? ఇచ్చారంటారు గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో కానీ ఇటు సింగనగర్ విషయంలో కానీ? గతంలో కూడా ఒకసారి వరదలు వచ్చినప్పుడు ₹1,00,00,000 ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎప్పుడు ఇచ్చారో ఎవరికి ఇచ్చారో అది కూడా తెలియదు. మొన్నటి వరదలలో చంద్రబాబు నాయుడు గారు మేము కల్లారు చేసాం, జేసీపీ ఎక్కి తిరిగాడు, ప్రతి కుటుంబానికి ₹25,000 ఇచ్చారు, చనిపోయిన వాళ్ళకు ఇవ్వాల్సిన ఇచ్చారు. 1 కోటి కాదండి, 2 కోట్లు 10 కోట్లు ఇవ్వచ్చు. ఎవరు సొమ్మిస్తున్నారు? వాళ్ళు జోబులో సొమ్మా? ఆలోచించి వాళ్ళగా ఇచ్చేదానికి కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్ నుంచి ప్రకటించారంటే చంద్రబాబుదైనా జగన్మోహన్ రెడ్డిదైనా ఎవరిది జోబులో సొమ్మేరు. ప్రజల మీద ట్యాక్సుల రూపాయనో ఏదో ఒక రూపాయను వసూలు చేసి ఇవ్వాల్సిందే. ఇచ్చేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జీతం అంతా, ఒక కింద అటెండర్ జీతం అంతా అట్లనే ఉంటాయి కూడా. ఎల్జీ ఫార్మాలో ఇచ్చిన వాళ్ళు అప్పుడు జరిగిన వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తున్నారు ఇంకా రాలేదని. మరి 10 లక్షలు ఇచ్చారు, తర్వాత 3 రోజుల్లో 4 రోజుల్లో రెస్క్యూ టీములు తిరిగినాయి, హెలికాప్టర్లు తిరిగినాయి. ఎక్కడో 40-50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పోయారు, చేయాల్సిన పని చేశారు. అవకాశం ఉన్నప్పుడు ఒకరో ఇద్దరో దొరికితే తీసుకొచ్చారు. అంతకన్నా ఏ గవర్నమెంట్ చేయగలదు? ఏమన్నా ప్రభుత్వాలు నాయకులు పోయి నీళ్ళలో దూకి ఎత్తుకుతారా? ఎతకలేరు. ఎవరమైనా ఒడ్డు నుండి చెప్పేటోళ్ళమే, అధికారులైనా వాళ్ళైనా. అధికారులను అనడానికి కూడా వాళ్ళు పట్టుకు మనుషులు కదా, వాళ్ళ జీవితాలు కదా, వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయిగా, వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళు చేస్తారు సార్. అంతకన్నా ఎవరూ చేయలేరు. ఏదో మనం పైనుండి మాట్లాడడం తప్ప. సార్ మరి ఫైనల్గా ఈ రోజున 2 సంవత్సరాల పాలన పట్ల ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈసారి జగనే గెలుస్తాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేది 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్, ఎలా చూడొచ్చు? అసలు ప్రజల్లో వ్యతిరేకత మొదలైందా, గెలిచేది జగన్మోహన్ రెడ్డి అయినా? ప్రతి రాజకీయ నాయకుడికి నేనే గెలుస్తానని చెప్పకపోతే ఓట్లు ఎవరు వేస్తారు? నేను ప్రచారానికి వస్తాను కార్పొరేటర్గా నిలబడి, నేను ఓడిపోతాను అంటే ఓట్లు ఎవరు వేస్తారు? గెలుస్తాననే చెప్పాలి. పెద్దోళ్ళు అన్నట్టు ఒక పొరుగు పందెంలో లాస్ట్ దాకా పోరాడాలి, ఓడతామో గెలుస్తాం తర్వాత సంగతి. ఇది రాజకీయం కూడా అంతే సార్. 2024లో కూడా మనమే గెలుస్తామని వెళ్ళారు, జరిగింది అదే. ఇప్పుడేనదే, ఈ 3 ఏళ్ళు కూడా అది చెప్పాల్సిందే. చంద్రబాబు గవర్నమెంట్ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా గెలుస్తామని చెప్తారు, గెలవని ఎవరు చెప్పారు. వ్యతిరేకత మొదలైంది అంటున్నారు కూటమి ప్రభుత్వం పట్ల. అప్పుడు కూడా వ్యతిరేకత ఉంది, చంద్రబాబు అంటే ఇష్టం లేదు, మేమే గెలుస్తామని అన్నారు. 2024 చూపించారు. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత నుండి 2029లో 2029 అసలు రేపు జరగబోయే స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎలక్షన్లలోనే దాని ప్రభావం చూపిస్తారు. అదేం పెద్ద సామాన్యుడు కూడా తెలిసిన విషయమే, ఇదేం కొత్త కాదు. అయితే ఒకటి రాజకీయ నాయకుడు అన్నాక లాస్ట్ దాకా కూడా ఒక ఇండిపెండెంట్ పోటీ చేస్తానంటే గెలుస్తాడనే ఆయన ఏం చెప్తాడు? నేనే గెలుస్తానంటాడు. అలా మనిషికి ఒక ఆశ, రాజకీయ పార్టీ కూడా ఒక ఆశ. ఆశ లేకుంటే బతకలేరు, రాజకీయ పార్టీ పెట్టలేరు. ఇది సత్యం.